గోపాలకృష్ణ గారు, క్రాప్ ఇన్సూరెన్స్ మెయిన్ ఇష్యూ అండి. మనం కంప్లీట్గా వాతావరణ ఆధారిత పంటలే అన్నీ కూడా కొంతవరకు నదులపైన ఇరిగేషన్ కెనాల్స్ పైన డిపెండ్ అయినప్పటికీ కూడా నష్టపోతున్నారు. ఆ నష్టం స్థాయి కూడా వీటి వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఈ బంగాళాఖాతం చుట్టుపక్కల ఉండే రీజియన్కి సంబంధించి దీనికి కేంద్రం ఏం చేస్తోంది? రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణ తీసుకోండి, వీళ్ళందరూ ఇన్పుట్ సబ్సిడీలని లేకపోతే ఏదో రకంగా రైతుకు కొంత మొత్తం ఇస్తున్నాయి. అందులో కేంద్రం వాటా చాలా మైన్యూట్గా ఉంటుంది అనేది ఒక విమర్శ. అంటే ఇప్పుడు దేశంలో 100కి 45% అంతా వర్షాధారం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు వర్షాధారం మీద ఆధారపడిన వాళ్ళకే ఎక్కువగా అన్సర్టనిటీ ఉంటుంది. ఇరిగేషన్ ఉన్న వాళ్ళకి సర్టనిటీ జనరల్గా బెటర్. ఓకే, సో అలాంటి వాళ్ళకి ఒకటేంటంటే ఇన్సూరెన్స్ చేయడం గవర్నమెంట్ ఏదో ప్రయత్నిస్తుంది, కానీ ఎప్పుడూ ఇంత పెద్ద సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే వాతావరణంలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉండడం వలన ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దీన్ని ఎకనామికల్లీ నాట్ పాసిబుల్ అనే ఉద్దేశంతో చాలా స్లోగా ఉన్నాయి. సో దానికి ఐ అగ్రీ విత్ యూ. ఫస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ డెఫినెట్గా ఉండాలి, రైతుకి ఎట్టి పరిస్థితుల్లోనే నష్టం రాకూడదు. అందుకని పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం బేర్ చేస్తూ గవర్నమెంట్ పే చేస్తూ ఆ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇందులో దిగేటట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే మిగిలిన అన్ని రంగాల్లోనూ ఇన్సూరెన్స్ బాగా అభివృద్ధిలోకి వస్తుంది, కానీ ఒక్క అగ్రికల్చర్లో మాత్రం పెద్దగా మూమెంట్ రావట్లేదు. దాంతో పాటుగా అండి చాలా మంది రైతులకి ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది, దీన్ని మనం వినియోగించుకోవచ్చు, దానికి ఎలాంటి నార్మ్స్ పాటించాలి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఎక్కువగా నేను చెప్పినట్లు ఈ 45% మన దేశంలో 185 మంది అంత స్మాల్ మార్జినల్ ఫార్మర్స్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, సఫిషియెంట్ ఫండ్స్ ఉండవు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. సో ఆ విషయంలోనే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలి. సో ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్, రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ ఫండ్ ఆఫర్ చేయాలి కదా. ఫస్ట్ వాళ్ళు ఏమన్నా ఇన్సూరెన్స్ ఈ రైన్ ఫెడ్ ఏరియాస్లో ఉన్నాయంటే వాళ్ళ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది, మేము ప్రీమియం కట్టలేమంటారు. కట్టకపోతే గవర్నమెంట్ కంపెనీస్ ముందుకు రావు. ఓకే, ప్రీమియం గవర్నమెంట్ తీసుకుందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అందరికీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, లోన్స్ని ఇన్సూర్ చేస్తున్నారు కానీ క్రాప్ని ఇన్సూర్ చేయడం అనేది చాలా స్లోగా ఉంది. కానీ మిగిలిన అన్ని రంగాల్లోనూ ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది ఇది. కానీ ఈ ఒక్క విషయంలో ఫారిన్ కంట్రీస్ కూడా వస్తున్నాయి, ఈ ఒక్క విషయంలో ముందుకు వెళ్ళకపోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సైడ్ ఇన్సూరెన్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఇంకో సైడ్ ఏంటంటే ఇరిగేషన్ పెంచడం. ఇరిగేషన్ పెరగకపోతే కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇరిగేషన్ ఇప్పుడు ఇంచుమించు 25-30% వాటర్, మనకు వచ్చే వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది సముద్రంలో కలవడం కానీ వేరే విధంగా కానీ. తర్వాత పడిన వర్షం కూడా పూర్తిగా ట్యాప్ కావట్లేదు. సో వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ కానీ, డ్యామ్స్ కట్టడం కానీ, కెనాల్స్ పెట్టడం కానీ, ఇవన్నీ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ గివ్ రిటర్న్స్. దాని మీద ఫోకస్ చేస్తే ఇన్సూరెన్స్ అన్సర్టనిటీ కూడా తగ్గుతుంది ఇరిగేషన్ పెరిగే కొలది. సో రెండు విధాలా పనిచేస్తుంది. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ హోప్ కొంత ఈ ఇష్యూని ఈసారి బడ్జెట్లో అడ్రస్ చేస్తారని.